ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు శుభములు కలుగునుగాక. సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి ఇంకా మనకి వారం రోజులు ఉంది. సోమవారం క్రిస్మస్, ఇప్పుడు డిసెంబర్ 17th. అయితే మనం క్రిస్మస్ కొరకు మనం సిద్ధపడుతున్నాము. ఎలా సిద్ధపడుతున్నాము? ఇంటి పనులతో, ముస్తాబుతో, అలంకరణతో కాకుండా మన హృదయాన్ని అలంకరించుకుందాం. దానితో పాటు ఇల్లు అలంకరించుకోవాలి, మనము అలంకరించుకోవాలి. దాంతోపాటు మన హృదయాన్ని అలంకరించుకొని యేసుకు ఇష్టమైనటువంటి వారుగా, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించేవారుగా, క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించడం అని, క్రైస్ట్ అనగా క్రీస్తు అని, మాస్ అనగా ఆరాధనని మనం గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించేవారుగా హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని దేవుని వాక్యం మనకి ప్రభువారు చెప్పి ఉన్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయనకి ఇష్టలై ఉంటే ఆయన మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటాడు. అంతేకాని మనం లోక సంబంధంగా, లోకానుసారంగా క్రిస్మస్ జరుపుకుని లోకానుసారంగా మనం జీవించినట్లయితే మనము దేవుని రాజ్యానికి వారసులం కాలేము. మనం ఇంత ప్రయాసపడి పరలోక రాజ్యాన్ని కోల్పోతే మనం ఏం సంపాదించుకున్నట్లు? అందుకని పరలోక రాజ్య వారసులు కావాలి అంటే ఆయనకి ఇష్టమైన వారిగా మనము జీవించాలి. అయితే ఈ దినం క్రిస్మస్, యేసుక్రీస్తు ప్రభువు జననం. ఆయన మామూలుగా రాలేదు. ఆయన ఎలా వచ్చారు? ప్రవక్తల నెరవేర్పు. ఆయన వచ్చిన జననం సైలెంట్గా, సనాతనంగా ఆయన రాలేదు. ఆయన ఎంతోమంది ప్రవక్తలు 700 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించి ఎంతోమంది ఎదురు చూసి ప్రవక్తలు చనిపోతారు, చూడలేకపోయారు అంటాడు. ఎంతోమంది ఎదురు చూశారు, మీకు ఇచ్చాను, మీకుంది ఆ ధన్యత అని శిష్యులతో యేసుప్రభువు వారు చెప్తారు. అందుకని మనకి ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మనం కనులారా చూడకపోయినా ఆయన ఆత్మ మనలో ఉంచి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి చీకట్లో ఉన్నవారికి వెలుగునిచ్చి ఆయన నిత్య రాజ్యానికి చేర్చుకోవడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి మనం ఈ దినం వాక్యాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామైన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. నైనా మీ జన్మదిన వేడుకలు నైనా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంఘము జరిపించుకుంటూ ఉండగా తండ్రి, రక్షణ లేని బిడ్డలు కూడా తండ్రి నైనా ఈ యొక్క క్రిస్మస్ అంటే ఏంటి అని గ్రహించుకుని అయ్యా పండగ వాతావరణాన్ని కలిగి పండగని నీ మందిరానికి రాకుండా హృదయపూర్వకంగా నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడిలాగున యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రతి ఒక్కరి హృదయాలు నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక. నీ బలమైన ఆత్మశక్తితో నింపి అయ్యా పండగ క్రైస్తవులుగా ఆయన నీ మందిరానికి అడుగుపెట్టినటువంటి ఏ ఒక్కరూ కూడా విడువపడకుండా అందరూ రక్షింపబడాలి ప్రభా. తండ్రి, పండగని నేను వచ్చేవారుగా కాకుండా హృదయపూర్వకంగా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి ఓన్లీ పండగ రోజే నిన్ను ఆరాధించాలని కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ ఎప్పుడు ఆరాధించేవారుగా ఉండాలని గ్రహించుకునేటటువంటి మనసు ప్రతి బిడ్డలో దయచేసి వారిలో ఉన్న అంధకారము, చీకటి తొలగించి మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారని నీ వెలుగులో వారి యొక్క చీకటిని పారదోలేటటువంటి నీ ఆత్మ నైనా తండ్రి వాక్యం చేత ప్రభ, నీ వాక్యం చేత వారిని బలపరచండి. నీ వాక్యం అనేటటువంటి వెలుగులో వారి జీవితాలు సరిచేసుకుని వారిలో ఉన్నటువంటి చీకటి యేసుక్రీస్తు నామములో తొలగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు, ఈ యొక్క ఆరాధన నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రభు, నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి అయ్యా మీ యొక్క నైనా తండ్రి ఈ యొక్క లోకానికి మీరు వచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటనేది ఈరోజు మేము తెలుసుకోవాలని ఆశపడుతూ ఉండగా తండ్రి నాయన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ నాలో మీరుండి మాట్లాడి
నైనా అనేక మందిని నీ రక్షణ మార్గంలో నడిపించుకోండి అయ్యా తండ్రి. విన్న వాక్యమునైనా నైనా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించులాగను నూరంతల పంట పోయేదుగాక. వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. నీ ఆత్మజ్ఞానంతో నన్ను నింపి నీ సులువుచాటు నన్ను మరుగుపరిచి కంప్లీట్గా నన్ను మరుగుపరిచి నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకొని సమస్త మహిమ, ఘనత, ప్రభావమును మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దిన వాక్యాంశం మనము యేసుక్రీస్తు ప్రభువారి జననం, ప్రవక్తల నెరవేర్పు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనగా అభిషిక్తుడు. అందుకే మనం ఎప్పుడైతే రక్షింపబడతామో ఆయన అభిషేకము మన మీదకి వస్తుంది. కాబట్టి మనము కూడా అభిషేకింపబడి ఉన్నాము. నీ అభిషేకము నాకు ఈ ప్రభువా అని మనం అడగడం కాకుండా ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ ఎప్పుడైతే పొందుకుంటామో ఆయన అభిషేకము మన మీద ఉంది అని మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడని నమ్మాలి. యేసు అను పేరులోనే అభిషిక్తుడు అని ఆయనకి పేరు. అయితే ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయ్యే కుమారుని కన్నప్పుడు ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెడతారని ముందుగానే ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది. అయితే ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలును పేరునకు దేవుడు మనకి తోడుగా, అంటే ఆయన మనకి తోడుగా ఉండడానికి వచ్చాడు, మనతో ఉండడానికి వచ్చాడు, మనలో ఉండడానికి వచ్చాడు, మనల్ని నిత్యరాజ్యానికి చేర్చడానికి వచ్చాడు. అంతేకాని ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన మనల్ని పాపులుగానే విడిచిపెట్టి నీతిమంతులు మాత్రమే తీసుకెళ్లాలని ఆయన రాలేదు. నీతిమంతులు ఎలాగూ, అందుకే పాపులకే వైద్యుడు కానీ నీతిమంతులకి రోగులకే వైద్యుడు కానీ రోగం లేని వాడికి వైద్యుడు అవసరం లేదంటాడు. నీతిమంతులకి ఆల్రెడీ ఎలాగూ వాళ్ళు నీతిమంతులుగానే ఉంటారు, ఇంకా ఆయనలో బలపడతారు. పాపులైనటువంటి వారి కొరకు ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన వచ్చాడు. ఆయన మనకి తోడుగా ఉండడానికి వచ్చాడు. అయితే ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు భాషాంతరమునకు, ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అయితే ఈ జననం గురించి ఎన్ని చోట్ల ఎన్నో ప్రవక్తలు రాశారు. అవి కొన్ని మనం చూద్దాం. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఏంటంటే ఎంతో చిన్న గ్రామం, స్వల్పమైనటువంటి గ్రామం, ఎంతో పేరుగాంచినటువంటి గ్రామం ఏం కాదది. అది అక్కడ పుడతావు అని చెప్పేసేసి ప్రవచించారు. ప్రవక్తకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పు. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చాడు. ఇజ్రాయేలుని ఏలేవాడు నీలో నుండి వస్తాడు. ఏలడం అంటే ఈ లోక పరిపాలన కాదు ఆయన పరిపాలించేది. వాళ్ళు అలాగే ఆలోచించారు. ఇజ్రాయేలుని ఏలేటటువంటి రాజు నీలోంచి బెత్లెహేములో పుడతాడని వాళ్ళు విని ఉన్నారు. అందుకనే వాళ్ళు ఏంటంటే మమ్మల్ని వేలుతాడు, యూదుల రాజుగా వస్తాడు అని ఎదురు చూసి వాళ్ళు రాజుగా రాలేదని వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. ఆయన ఎలా వచ్చాడు? పశువుల పాకలో దీనుడుగా వచ్చాడు. వాళ్ళు రాజుగా వస్తాడని ఎదురు చూశారు.
అప్పుడు ఎక్కడ బెత్లెహేములో, స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేములో యేసుప్రభు వారు పుడతారని ప్రవచించాడు. అయితే యేసుప్రభు వారు బెత్లెహేములోనే పుట్టాలి కాబట్టి ప్రవచనం నెరవేర్పు కోసం అక్కడ ఎక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో 2:1 లోకా 2:1లో ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను. అది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. ఆయన ఎక్కడ వారు? యోసేపు మరియా నజరేతులో ఉన్నటువంటి గలిలయలో ఉన్నటువంటి నజరేత్ అనేటువంటి గ్రామంలో ఉంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు దావీదు వంశంలో పుట్టారన్నమాట. ఇద్దరు కూడా, యోసేపు మరియ కూడా దావీదు వంశంలో పుట్టినవారు కాబట్టి వాళ్ళ వంశంలో వాళ్ళే ప్రధానము చేసుకునేవారు. ఇజ్రాయేలీయులు వాళ్ళ వంశం వాళ్ళనే ఎక్కువగా వివాహం చేసుకునేవారు కాబట్టి మరియ కూడా మనము దావీదు వంశంలోనే పుట్టింది అని మనం నమ్మాలి. యోసేపు మాత్రం దావీదు వంశం వాడే అని ఉంది. ఆమె కూడా వివాహం చేసుకుంటే ఆమె కూడా దావీదు వంశంలోనే ఉంటుంది కాబట్టి ఆమె కూడా దావీదు వంశస్థురాలి అని శాస్త్రం చెప్తుంది. అయితే వాళ్ళకి జనాభా సంఖ్య వ్రాయాలి కాబట్టి వాళ్ళ సొంత ఊరు వెళ్ళాలి. ఆ దేశమంతా, ఆ ప్రపంచం అంతా కూడా జనాభా సంఖ్య వ్రాయించాలని రోమా చక్రవర్తి హేరోదు రాజు చెప్తాడనమాట. చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళాలి, ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళాలి కాబట్టి తనేమైంది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతుంది. లోకాసు వార్తలో మనము డిసెంబర్ రోజు తెలుసుకుందాం. ఇంకా యేసుప్రభు వారి జననం గురించి ఈరోజు మనం ఏంటంటే ప్రవచన నెరవేర్పు కోసం మనం ముందుగా తెలుసుకుంటున్నాం. ప్రవచనాలు నెరవేర్పు తెలుసుకున్న తర్వాత మన క్రీస్తు జననము ఎలా పుట్టాడు అనేది అందరికీ తెలిసిందే. గాబ్రియేలు దూత వచ్చి మరి యోసేపుకు చెప్తుంది, మరియ గర్భవతి అవుతుంది అని మనకు చెప్తుంది. అయితే ఈ దినం మనము ప్రవచనాల నెరవేర్పు తెలుసుకుంటున్నాం కాబట్టి జనాభా సంఖ్య ఆ యొక్క హేరోదు రాజు చెప్తాడనమాట. చెప్పినప్పుడు అందరూ కూడా జనాభా సంఖ్య వాళ్ళ సొంత గ్రామమైనటువంటి దావీదు వంశంలో పుట్టారు కాబట్టి దావీదు వంశంలోనే యేసయ్య ఈ లోకానికి వస్తాడని ముందుగానే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు కాబట్టి ఆ దావీదు వంశంలో ఉన్నటువంటి యోసేపును మరియను దేవుడు ఏర్పరచుకుని పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు వాళ్ళు జనాభా సంఖ్యలో వాళ్ళ పేర్లు ఉండాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బెత్లెహేముకి, నజరేతు నుంచి బెత్లెహేముకి బయలుదేరతారు. దానికి ఇక్కడికి 120 కిలోమీటర్లు ఉందని బైబిల్ శాస్త్రం చెప్తుంది. 120 కిలోమీటర్లు వాళ్ళు గర్భవతి అయ్యి నడుచుకుని ఆమెను గాడిద ఎక్కించుకొని తను నడుచుకుంటూ తనను చూసుకుంటూ అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ యొక్క యోసేపు భార్యను తీసుకుని అయినటువంటి మరియను తీసుకొని గాడిద ఎక్కించుకుని తీసుకెళ్తాడు. అన్ని రోజులు తన గర్భంతో ఉండి ఎంత శ్రమపడి వెళ్ళింది. ఎందుకంటే ప్రవచన నెరవేర్పు జరగాలి. దానికోసం ఆ యొక్క రోమా ప్రపంచం గ్రంథంలో రోమాలో ఉన్నటువంటి హేరోదు రాజును కూడా వాడుకుంటాడు జనాభా సంఖ్య వ్రాయించాలని. అంటే దేవుని నెరవేర్చాలి అంటే ఆయన ఎలా అయినా ఎవరినైనా వాడుకుంటాడు. ఆ యొక్క రాజును కూడా వాడుకుంటాడు అనమాట. ఈ జనాభా సంఖ్య లేకపోతే వాళ్ళు గలిలయలోనే నజరేతులోనే ఉండిపోతారు. జనాభా సంఖ్య కోసం గర్భవతి ఎండు కూడా నిండు చూలాల ఎండు కూడా తను ఆ యొక్క జనాభా సంఖ్యలో తన పేరు ఉండాలని
భార్యాభర్తలిద్దరు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు జనాభా సంఖ్య వ్రాయడం కోసం ఎక్కడి ప్రజలు కూడా ఎవరి సొంత గ్రామానికి వాళ్ళు రావడంతో ఏమైంది, ప్రతి ఒక్కరి ఇల్లు కూడా నింపబడిపోయింది. ఎందుకంటే యేసుప్రభు వారు దీనుడుగా పశువుల శాలలో జన్మించాలి కాబట్టి ఆయనకి స్థలమే లేకపోయింది. దేవుని ప్రవచనం నెరవేర్చబడాలి అంటే ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఎవ్వరు కూడా స్థలం ఇవ్వరు. ఎందుకంటే దేవుని నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు, ఆయన దీనుడుగా పశువుల శాలలో జన్మించాలి కాబట్టి ఒక్కరు కూడా స్థలం లేదంటారు. అయితే వాళ్ళు నడుచుకొని 120 కిలోమీటర్లు నడుచుకొని వచ్చి నజరేతు నుంచి బెత్లెహేంకి వస్తారు. బెత్లెహేంకి వచ్చినప్పుడు తను నిండు చూలాలైపోయి తనకి ప్రసవ వేదన కలిగినప్పుడు స్థలం దొరకకపోతే ఆయన పశువుల శాలలో అక్కడ తను శిశువుని జన్మిస్తుంది. అయితే యెషయా గ్రంథం ప్రవచనం చూద్దాం మనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7. మీకా చూద్దాం ఫస్ట్. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలులో ఏలబోవాడు నీలో నుండి వచ్చునని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమైన ఈ నెరవేర్పు కోసం బెత్లెహేము వాళ్ళు రావాల్సి వచ్చింది. మీకా ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేర్చబడింది బెత్లెహేం రావడం ద్వారా. అయితే యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము యెషయా గ్రంథం 9:6-7. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. అంటే మనకి శిశువు పుట్టాడు అని చెప్పేసి వదిలేదు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అన్నాడు. అందుకే ప్రవక్తలు ఈ ప్రవచనం అంతా కూడా ఇజ్రాయేలీలు అందరూ చదివి వాళ్ళు ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు కాబట్టి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు, రాజుగా వస్తాడు అని చూశారు వాళ్ళు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. మనకు ఎలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. దేవుడు అని ఉంది, వాళ్ళు ఏం చేశారు, రాజ్య పరిపాలన రాజుగా వస్తాడని మాత్రమే వాడు చూస్తారు. అందుకే జ్ఞానులు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని హేరోదు రాజుని అడుగుతారు. అడిగినప్పుడు అందరూ కూడా ఎలా చూశారంటే రాజుల గృహంలో రాజుగా మాత్రం పుడతాడని వాళ్ళు చూశారు. కానీ గలిలయ అనేది అది ఎలాంటిదంట, గలిలయ ప్రాంతం అనేది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతం. అంటే ఆ గలిలయలో ఏ మంచి కార్యం కూడా జరగదు అనేటటువంటి ఆ విధంగా నమ్మి ఉన్నారు. కాబట్టి అందుకని గలిలయలో పుట్టాడు, ఇతను గలిలయుడు కదా. అందుకని మళ్ళీ ఏం చేస్తాడు, బెత్లెహేంలో పుట్టిన తర్వాత కొన్ని నెలలు అక్కడే ఉండిపోతారు. అక్కడే ఉన్న తర్వాత ఈ జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, యూదుల రాజుగా పుట్టుడు వాడు ఎక్కడా అని. జ్ఞానులకు ఎలా తెలిసింది, ధర్మశాస్త్రం అంతా వాళ్ళు చదివి యూదుల రాజు
పుడతాడని, యూదుల రాజుగా పుడతాడని వాళ్ళు నమ్మి విశ్వసించి ఆయనకు కానుకలు ఇచ్చి ఆయన పూజిద్దామని వాళ్ళు మంచి మనసుతో వస్తారు. కానీ రాజును అడగడం వల్ల రాజు ఏం చేశాడు, నాకు రాజుగా పోటీకి వస్తున్నాడు ఇంకొకరు ఎవరు అని చెప్పేసి, మీరు వెళ్ళండి ముందు, మళ్ళీ నాకు తీసుకురండి, నేను అతన్ని వచ్చి నేను కూడా పూజిస్తానంటాడు. కానీ ఆ యొక్క జ్ఞానులకు ఏం చేస్తాడు, దేవదూత వాళ్ళని దర్శనమిచ్చి, మీరు ఇటు వెళ్ళకండి, వేరే దారిని వెళ్ళిపోండి, మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళొద్దు అని వాళ్ళకి దూత చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా రాజు దగ్గరికి రాకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు రాజు ఏం చేస్తాడు, నాకు మోసం చేశారు వీళ్ళు, కాబట్టి ఆ యొక్క వీళ్ళు వెళ్ళినటువంటి రోమా దేశం అంతా కూడా 2 సంవత్సరాలు లోపున్న పిల్లలందరినీ కూడా చంపించేస్తాడు. అంటే రోమాలో అంగలార్పు వస్తుందని చెప్పేసి ప్రవచనం నెరవేర్పు అది కూడా జరుగుతుంది. అయితే అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతని 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించేస్తాడు కదా రాజు. చంపించినప్పుడు రోమాలో అంగలార్పు వస్తుందని చెప్పేసి ఆ యొక్క ప్రవచనం కూడా నెరవేరుతుంది. అయిన తర్వాత నజరేతులో మళ్ళీ నజరేతు వాళ్ళ గ్రామానికి దేవదూత ద్వారా యోసేపుకి మళ్ళీ దేవదూత చెప్పినప్పుడు ఆ రాజు చనిపోయాడు, మీరు ఆ రాజు చంపడానికి చూస్తున్నాడు యేసుప్రభు నీ కుమారుణ్ణి, కాబట్టి నువ్వు మళ్ళీ నీ పట్టణం వెళ్ళిపో, నీ యొక్క గ్రామం వెళ్ళిపో అని చెప్పినప్పుడు వాళ్ళు ఇజ్రాయేల్ని విడిచిపెట్టి బెత్లెహేమును విడిచిపెట్టి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి బెత్లెహేమును విడిచిపెట్టి వాళ్ళ యొక్క గ్రామానికి నజరేతుకి వెళ్ళిపోతారు. అందుకే యేసుప్రభు వారు నజరేయుడు అయ్యాడు. నజరేయుడైనటువంటి యేసయ్య దావీదు కుమారుడు కాబట్టి, దావీదు పట్టణములో బెత్లెహేములో పుట్టాలి కాబట్టి నజరేతు నుంచి బెత్లెహేం వస్తాడు. బెత్లెహేంలోంచి అతను చంపడానికి చూస్తున్నాడు రాజని చెప్పేసి మళ్ళీ నజరేతుకి పంపించేస్తాడు. అంటే ఆయన నజరేయుడు కాబట్టి, నజరేయుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, నజరేయుడని యేసు అని పేరు కాబట్టి ఆయనకి మళ్ళీ నజరేతుకి పంపిస్తాడు. అంటే ప్రవచనాలు నెరవేర్చడం కోసం దేవుడు ఈ యొక్క రాజుని అపవాది చేతికి అప్పగించాడు అనమాట. అప్పగించి ఈయన్ని మళ్ళీ నజరేతు పంపించడం కోసం వీళ్ళని భయపెట్టి మళ్ళీ రాజు ఏం చేస్తాడు, అక్కడ కొన్ని వేల పిల్లల్ని 2 సంవత్సరాల పిల్లల్ని చంపించేస్తాడు. అయితే ఆ నజరేతుడిగా అక్కడ పెరుగుతాడు అన్నమాట యేసుప్రభు వారు. అయితే యెషయా గ్రంథం 61:1 చూద్దాం. యెషయా గ్రంథం 61:1. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు, అందుకని మనకి వెలుగు కలిగి ఉన్నది. అందుకే మనకెప్పుడు కూడా వెలుగు కలుగుగాక అని మనం ప్రవచించినప్పుడు మనం ఆమేనని చెప్పాలి. ఆయన వెలుగు మనలోకి వస్తుంది కాబట్టి. యెషయా గ్రంథం 11:1 చూద్దాం. యెషై మొద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ. అంటే యెషై మొద్దు నుంచి చిగురు పుట్టును. యెషై అనగా దావీదు మహారాజు తండ్రి యెషై. యెషై కుమారుడు దావీదు. యెషై మొద్దు నుంచి అంటే యెషై వంశంలో నుంచి పుడతాడు అని ముందుగానే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించాడు. అయితే ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించిన తర్వాత యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కానీ ప్రవక్తల ప్రవచనం నెరవేర్చడానికి ఆయన వచ్చానంటారు. నేను ప్రవచనాలు నెరవేర్చడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదంటాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించి ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తే
మీరు పరలోక రాజ్యానికి రాలేరని అంటాడు. కానీ ఆయన మాత్రం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు. అంటే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ప్రవక్తల నెరవేర్పు ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ప్రవక్తల నెరవేర్పు మాత్రమే. అంతేగాని ఆయన సైలెంట్గా ఎవరికి చెప్పకుండా ఆయన రాలేదు. అలాగే మళ్ళీ ఆయన ఎవరికి చెప్పకుండా సైలెంట్గా రాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకమంతా సువార్త ప్రకటించి ఆయన దీనుడుగా బాలుడుగా ఈ లోకానికి వచ్చి సర్వలోకమును సర్వసృష్టికి ఆయన సువార్త ప్రకటించి యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చి ఈ లోక తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. ఆయన రాజ్యభారం భుజముల మీద ఉంది, కానీ అది ఈ లోక సంబంధమైనటువంటి తీర్పు కాదు. ఆయన తీర్చేది ఆ భారము ఈ లోక సంబంధమైనది కాదు. ఆ సర్వలోకమును ఆయన సర్వసృష్టికి సువార్త ప్రకటించి ఆయన మన భారమును ఆయన భుజముల మీద మోసి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. మన భారాన్ని తొలగించి మన భారాన్నంతా ఆయన భుజముల మీద మోసుకుని ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కానీ వాళ్ళు అనుకున్నారు ఈ లోకంలో రాజుగా రాలేదు కాబట్టి, ఇతను దీనుడుగా వచ్చాడు కాబట్టి, గలిలయుడు కాబట్టి ఆ గలిలయలో మంచి ఏదైనా జరుగుద్దా అని యోహాను సువార్తలో అంటాడు. యోహాను సువార్తలో శిష్యుడిని ఏర్పరచుకున్నప్పుడు అంటాడు, యోహాను సువార్తలో ఏమైనా మంచి జరుగుతుందా అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 19:10 చూద్దాం. లూకా సువార్త 19:10. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పారు. నశించిపోయేటటువంటి వారిని ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. కానీ మనల్ని నశించిపోతుంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళడానికి రాలేదు. మనం నశించిపోతుంటే నిత్య నరకానికి పోతుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నశించిపోయేటటువంటి మనల్ని అందరినీ కూడా వెదకి రక్షించడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఇంకా చూద్దాం, లూకా సువార్త 24:27. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపాను. మోషే రాసినటువంటి సమస్త ప్రవక్తలు రాసినటువంటి సమస్తము కూడా శిష్యులకి బోధించాడు. ఇంకా ఆయన రాజ్యము ఎటువంటిది అనేది మనం చూద్దాం. యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45. ఫిలిప్పు నతనయేలును కనుకొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. యేసు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి శిష్యుడైనటువంటి ఫిలిప్పు చెప్తున్నాడు నతనయేలుని ఇంకో శిష్యుడికి తీసుకెళ్ళి యేసు ప్రభువారిని చూపిస్తాడనమాట. ఏమంటున్నాడు, నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు కూడా ముందుగా ప్రవచించినటువంటి ఎవరి గురించి అయితే ప్రవచించారో, ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను నేను చూశాను, నేను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్తాడు. చెప్పినప్పుడు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు ఏమంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా, నజరేతులో ఏదైనా మంచిది వస్తుందా అంటే అది ఒక సాధారణమైనటువంటి గ్రామం అన్నమాట నజరేత్ అనేది. ఆ గ్రామంలో
ఇలాంటిది కూడా మంచి మంచి కార్యం ఏమైనా జరుగుద్దా? నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతులో ఏదైనా మంచి జరుగుద్దా అనేసి నతనయేలు అంటున్నాడు. అంటే ఆ నజరేతు ఎంతో సామాన్యమైనటువంటి గ్రామం అని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అయితే అలాంటి గ్రామంలో ఇంత మంచి కార్యం జరుగుద్దా? రక్షకుడు ఆ యొక్క నజరేతులో పుడతాడా అంటాడు. అయితే వచ్చి చూడని ఆ యొక్క ఫిలిప్పు నతనయేలుతో చెప్తాడు. అంటే అంత సాధారణమైనటువంటి నజరేతులో ఆయన పుట్టాడు. అంటే ఇజ్రాయేలు దేశంలో రాజుగా పుడతాడని వీళ్ళందరూ కూడా విశ్వసించారు, ఎదురు చూశారు. కాబట్టి యూదుల రాజు ఇతను కాదు, ఇతను యోసేపు కుమారుడు, మరియ కుమారుడు. కాబట్టి ఈయన మనల్ని రక్షించడానికి రాలేదు, ఒక అబద్ధ ప్రవక్త లేదా దయ్యాలకు అధిపతి, అలా ఇలా ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు ప్రవక్తలు, పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళంతా కూడా అలాగే చూశారు. కానీ ఆయన యూదుల రాజుగా వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు అని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు లోకానుసారంగా ఆలోచించారు, లోకానుసారంగానే వాళ్ళు చూశారు తప్పు కనుక ఆయన గ్రహించలేకపోయారు, ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారు, ఆయన యందు వాళ్ళు రక్షణ పొందుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కూడా ఇంకా అంధకారంలోనే, చీకటిలోనే ఉండి మనం యూదుల్లాగే, యూదుల వంశంలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని పాటించే వారిలాగే ఇప్పుడు కూడా మనం ఉండి అంధకారంలో ఉంటే గనక మనము ఎక్కడికి వెళ్తాం? మనము ఈ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. ఆయన ఇంతమంది ప్రవక్తల నెరవేర్పుతో ఈ లోకానికి వచ్చి ఆయన ప్రవచన గ్రంథాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని ఆయన నెరవేర్చి మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన పసిబాలుడుగా, ఆయన కన్య మరియ గర్భములో దీనుడుగా, పసిబాలుడుగా బెత్లెహేమైనటువంటి స్వల్పమైనటువంటి గ్రామంలో ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన దరిద్రాన్ని తొలగించడానికి, మన దరిద్రాన్ని ఆయన ధరించుకుని మన దరిద్రాన్ని తొలగించి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మాలి. కానీ అవి ఒక పండగగా, క్రిస్మస్ అంటే అందరి బర్త్డేలు జరుపుకున్నట్టే, ఒక మనుషుల బర్త్డేలు జరుపుకున్నట్టే యేసుక్రీస్తు ప్రభువారి బర్త్డే జరుపుకోవడం కాకుండా ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఎవరి కోసం వచ్చాడు అని మనం గ్రహించి వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని విని ఆయన ఎందుకు వచ్చాడని గ్రహించుకుని ప్రతి ఒక్కరూ మనోనేత్రాలు తెరవబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలో చేరాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన రావడానికి ఇంతమంది ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్చి ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చి ఆయన వచ్చినటువంటి పని ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి తీర్పు తీర్చడానికి రాయలేదు, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించడానికి రాలేదు. ఆయన దీనుల ఎడల దయ చూపి మనకందరికీ రక్షణ ఇవ్వడానికి, ఆయన మన పాపాల కొరకు, మన పాపాలని భరించి దరిద్రుడిగా, శాపగ్రస్తుడిగా ఆయన సిలువలో మన కోసం ప్రాణాన్ని అర్పించి మళ్ళీ తిరిగి మృత్యుంజయుడిగా లేచి నేను ఏ విధంగా వెళ్తున్నానో అదే విధంగా నేను మళ్ళీ వస్తానని ఆయన చెప్పి వెళ్ళి ఉన్నారు. కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి రానే ఉన్నటువంటి దేవుడని మనం గ్రహించాలి. మనము 700 సంవత్సరాల ముందు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ నెరవేర్పు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎంతోమంది ప్రవక్తలు ఆయన చూడాలని ఎంతో ఆశపడ్డారు, కానీ వాళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ మనకి ఆ యొక్క చూసేటటువంటి కళ్ళను మనకిచ్చాడు, వినే చెవులు మనకిచ్చాడు. ఆయన వచ్చి ఈ లోకంలో ఆయన స్వయంగా సువార్త ప్రకటించి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించినటువంటి యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచాలి. మనకిచ్చినటువంటి ధన్యత ఎంతోమంది ప్రవక్తలు పొందుకోలేదని యేసుప్రభువారు చెప్తారు. మీ ఈ మర్మాలన్నీ మీకే నేను చెప్తున్నాను. అంటే ఈ వినాలని, నన్ను చూడాలని ఎంతోమంది చూశారు, వాళ్ళందరూ కూడా చూడలేకపోయారని యేసుప్రభువారు చెప్తారు.
మనకు ఆ ధన్యత ఇచ్చాడు, పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. అలాగే దేవుడు రెండవ రాకడ కూడా సైలెంట్గా ఆయన రావట్లేదు. ఎలా అయితే ప్రవచన నెరవేర్పు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటిని నెరవేర్చడానికి ఎలాగైతే వచ్చాడో, అలాగే ఈ కొత్త నిబంధనలో ఆయన ప్రవచించినటువంటి, ఆయన ప్రకటించినటువంటి సువార్త, ఆయన దేవుని రాజ్యం కొరకు ప్రకటించినటువంటి సువార్త నెరవేర్పు మళ్ళీ రెండవ రాకడలో ఆయన వస్తారు. కానీ మనకెంతో సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చి 2023 సంవత్సరాలు అవుతుంది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఆయన పుట్టిన దగ్గర నుంచే వచ్చింది. ఆయన పుట్టి ఈ లోకానికి వచ్చి 2023 సంవత్సరాలు అవుతుంది. మనకి ఇంత సమయాన్ని ఇచ్చాడు. ఇలా చెప్పి అలా వచ్చేలేదు ఆయన. ఇంత సమయంలో కూడా మనం తెలుసుకోకుండా ఇంకా అంధకారంలోని చీకటిలోనే ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నేను దొంగ వలె వస్తానన్నాడు. దొంగ వలె వస్తానని ఇలా చెప్పి వెళ్ళి వెంటనే వచ్చేలేదు ఆయన. ఎంతో సమయాన్ని ఇచ్చాడు మనకి, 1000 సంవత్సరాలు ఇచ్చాడు మనకి. ఈ 1000 సంవత్సరాల్లో కూడా మనం తెలుసుకోకుండా మనం అంధకారంలోనే ఉంటాయన ఎప్పుడైనా రావచ్చు. వస్తానని చెప్పినటువంటి దేవుడు రాకుండా మానడు. ఈ యొక్క ప్రవచనాలన్నీ ప్రవచించిన తర్వాత, అందరూ మర్చిపోయిన తర్వాత వచ్చాడు యేసుప్రభు వారు ఈ లోకానికి. 700 సంవత్సరాల తర్వాత ప్రవచన నెరవేర్చడానికి వచ్చాడు. ఈ 700 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్నారు, నమ్మలేదు వాళ్ళు. రాజుగా వస్తాడు, రాజుగా వస్తాడు, రాజుగా వస్తాడని ఎదురు చూశారు. ఎంతోమంది చనిపోయారు. ఆ యొక్క శేషం మిగిలినటువంటి వారు ఏం చేశారు, ఈయన కాదులే, ఇంకా మెస్సియా వస్తాడని ఇంకా ఎదురు చూసుకుని ఆ యొక్క ఇజ్రాయిల్ ఇంకా ఉన్నారట. అందుకని మనము కూడా 2023 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి వస్తాడు 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 అంటూనే ఉన్నారు. ఎప్పుడు వస్తాడో తెలియదులే, చూద్దాంలే వచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవాలి, ఈ లోకంలో మనం ఇల్లు కట్టుకోవాలి, ఈ లోకంలో మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అని వాటిపైనే మనసు పెట్టి చూద్దాంలే అంటే మనకి ఆయుష్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు మనకున్నటువంటి ఆయుష్ ఎంతకాలం ఉంటుందో, మనం ఎప్పుడు పోతామో అనేది మనకే తెలియదు. కాబట్టి మనకి ఇచ్చిన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. 2023 సంవత్సరాలు అయ్యింది, ఎప్పుడైనా రావచ్చు. అందుకని వాళ్ళు ఇజ్రాయేలీలందరూ కూడా ఎలా అయితే పరిసయ్యులు, శాస్త్రులు ఎలా అయితే అంధకారంలో ఉండిపోయి ఆయన వచ్చినా తెలుసుకోకుండా అంధకారంలోనే ఉండిపోయారు, విశ్వసించిన వాళ్ళు మాత్రమే ఆయనతో పాటు ఉంటారని ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి అప్పట్లో విశ్వసించిన వాళ్ళంతా కూడా ఆయన రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు కూడా ఎవరు విశ్వసిస్తే అందరూ కూడా ప్రతి ఒక్కరూ సర్వలోకమునకు, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. సర్వలోకమును ఆయన ప్రేమిస్తున్నాడు, ఒకళ్ళని ఇద్దరిని కాదు. లోకమును ఆయన ఎంతో ప్రేమించినని యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. లోకాన్ని ప్రేమిస్తున్నాడు అతను, ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు. నేను మొన్న అలా వాట్సాప్లో చూశాను. నేను పాపుల్ని ఆయన వెలివేసేస్తాడు, పాపులు వెలివేసేసి ఆయన పాపులు కూడా పరలోక రాజ్యం, ఈ లోకం పాపుల్ని వెలివేసేస్తుంది, అలాగే దేవుడు కూడా పాపుల్ని వెలివేసేస్తాడు అని నేను ఒక వాక్యం, ఒక సూక్తి చదివాను నేను. అంటే ఈ లోకంలో మనుషులు పాపుల్ని వెలివేసేస్తారు. ఎందుకు? వాళ్ళు మనుషులు కాబట్టి. మనుషులు దేవుడే నిర్మించాడు, కానీ అపవాది వాళ్ళని ఏలుతున్నాడు. కాబట్టి వాళ్ళంతా అపవాది సంబంధులు పాపుల్ని వెలివేసేస్తారు. కానీ దేవుడు ఎలా వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు, పాపుల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. పాపులుగానే ఉండి పాపులుగానే చనిపోతే వాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. మనకిచ్చిన సమయాన్ని మనం వృధా చేసుకోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి, ప్రభువా నా మనోనేత్రాలు తెరువు, నన్ను క్షమించు, నేను పాపిని, నేను ఇంతకాలం నీ యొక్క మాటలు వినలేదు, నీ వాక్యాన్ని నేను వినలేదు, నీ యొక్క ప్రేమను నేను తెలుసుకోలేదు, మీరు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రాముఖ్యత ఏంటో నేను వినలేదు, గ్రహించలేదని ఎవరైతే ఈరోజు వాక్యం వింటున్నారో వాళ్ళు పశ్చాత్తాప పడితే ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఆయన శక్తివంతుడు, సమర్థుడు. కాబట్టి ఆయన పాపుల కొరకే వచ్చాడు, రోగులకే వైద్యుడు కావాలి, పాపులకే కొరకే నేను వచ్చానంటాడు. పాపులకే దేవుడు కావాలి. అందుకని
పాపంలో ఉన్నవాళ్ళని, శాపంలో ఉన్నవాళ్ళని, దరిద్రంలో ఉన్నవాళ్ళని, అంధకారంలో ఉన్నవాళ్ళని, బంధకాల్లో ఉన్నవాళ్ళని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనందరి బంధకాలు, మనందరి పాపాలను తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పాపి అయినటువంటి వారిని ఆయన రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఎంత ఘోర పాపంలో ఉన్నా, నువ్వు ఏ అంధకారంలో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఆయనకు దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించి నన్ను విడిపించు ప్రభువా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి నామములో మనం ప్రార్థన చేస్తామో, తండ్రి మహిమపరచడం కొరకు నా నామమును మీరు ఏది అడిగినా నేను ఇస్తాను అని యేసు ప్రభువారు మనకు వాగ్దానం చేసి ఉన్నారు. ఎందుకంట మనకి ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి, తండ్రి నామం, తండ్రిని మహిమపరచడానికి యేసు ప్రభువారి నామములో మనం ఏది అడిగినా తండ్రి మహిమపరచబడినట్లు మనం ఏది అడిగినా ఇస్తానంటున్నాడు. అందుకని మనం ఏది చేసినా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా మనం జీవించాలి. కానీ మనల్ని మనం హెచ్చించుకునేవారుగా కానీ, మనల్ని మనం గొప్ప చేసుకునేవారుగా కానీ మనం ఉండకూడదు. అది ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటారు, వాళ్ళని వాళ్ళు గనపరుచుకుంటారు, వాళ్ళే గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చూస్తారు. కానీ దేవుడు అలా కాదు, దీనుడుగా వచ్చాడు. కాబట్టి ఆ దీనత్వాన్ని మనం కూడా ధరించుకోవాలి. అంతేకాని మనం గొప్పవారమని, మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, ఈ లోకం కోసమే మనం ప్రయాసపడి ఉంటే కనుక మనము ఆయన రాజ్యంలో మనం ఉండవు. కాబట్టి ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమామయుడు. యెషయా గ్రంథంలో మనం చదివాం 9వ అధ్యాయం 6-7 వచనంలో ఆయన సమాధానకర్త, ఆయన నిత్యుడగు తండ్రి అని ఆయన వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదైనా. మనకు సమాధానం ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, పరలోక రాజ్యాన్ని చేర్చే దేవుడని మనం నమ్మి విశ్వసించి ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని మనం ఎలా జరుపుకోవాలి? హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధించేటటువంటి క్రిస్మస్ మనం జరుపుకోవాలి. కానీ మనము లోక సంబంధంగా మనము అలంకరణ కోసమే, ఇల్లు అలంకరణ, మనుషులు మన అలంకరణ కోసమే కాకుండా ఆయన్ని మహిమపరచడం కోసం మన ఇల్లు అలంకరించుకోవాలి, మనం అలంకరించుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు ఈ లోకానికి మన కోసం వచ్చాడు. పరమ తండ్రి మనల్ని పుట్టించినటువంటి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య కొరకు మనం ఆ విధంగా మనం సంతోషంగా జరిపించుకోవడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. అందుకని ఆయన జన్మదినాన్ని మనం ఎంతో సంతోషంగా జరిపించుకోవాలి. అదేవిధంగా మనము లోక సంబంధంగానే కాకుండా, నామకార్థంగానే కాకుండా హృదయపూర్వకంగా సంతోషముతో ఆ యొక్క గొప్ప దేవుడు పరలోక రాజ్యాన్ని విరిచి నా కోసం వచ్చాడు, నన్ను విడిపించడానికి వచ్చాడు ఆ పరమ తండ్రి అని మనం కృతజ్ఞత కలిగి ఆయన జన్మదిన వేడుకలు మనం జరుపుకోవాలి. కాబట్టి మనము హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ యేసయ్యను ఆరాధించి మన యొక్క పాపాలను, శాపాలను విడిపించడానికి వచ్చినటువంటి యేసయ్య వైపు చూస్తూ ఆయనతో పాటు మనము ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. అందుకని ఆయన వాక్యానికి లోబడి మనం జీవించాలని ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. ఇంకా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, కానీ మనము కొన్ని ప్రవచనాలు తెలుసుకోగలిగాం. బైబిల్ గ్రంథం అంతా చదివితే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ప్రణాళిక ఏంటనేది మనకి తెలుస్తుంది. ఎంతవరకు బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కోండి, బైబిల్ ఉన్నా చదవకపోతే మాత్రం ఈ రోజు నుంచి అయినా బైబిల్ చదవండి, ప్రార్థించండి, ధ్యానించండి, విశ్వాసంలో బలపడండి. ఆయన ఏ సమయంలోనైనా రావచ్చు. ఇప్పుడు 2023 సంవత్సరాలు అయింది, ఇంకా ఎప్పుడు వస్తాడు? నేను దొంగ వలే వస్తానన్నాడు. అలాగని చెప్పి ఈరోజు వెళ్ళి ఆయన మరుసటి రోజు వచ్చేయలేదు, మనకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ వృధా చేసుకుంటే పోయిన ఒక్క నిమిషం కూడా వెనక్కి రాదు. ఇప్పుడు ఎగ్జామ్ కోసం మనల్ని పిల్లల్ని ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వమంటారు, చదవమని ఎగ్జామ్ పలానా డేట్ అన్నప్పుడు వీళ్ళు చదివి ఆ యొక్క ఎగ్జామ్కి సిద్ధపడాలి, వెళ్ళి రాయాలి. అంతేగాని చూద్దాంలే ఎప్పుడో, ఇంకా చాలా కాలం ఉంది కదా, ఇంకా చాలా రోజులు ఉంది కదా అని వీళ్ళు చదవకుండా కూర్చుంటే టైం వచ్చేస్తుంది. వీళ్ళు సిద్ధపడినప్పుడు వాళ్ళు వెళ్ళకపోతే రాయలేరు, వెళ్ళినా సిద్ధపడకపోతే ఏం రాస్తారు? అలాగే
ఎగ్జామ్కి ఎలాగైతే సిద్ధపడి ఆ డేట్ ఇచ్చినప్పుడు ఎలాగైతే పరుగులెట్టుకుంటూ వెళ్ళి రాస్తారో అలాగే మనకిచ్చినటువంటి సమయాన్ని మనము నిర్లక్ష్యంగా ఉంటే ఎగ్జామ్ పిల్లలు ఎలాగైతే రాయలేరో అలాగే మనం కూడా దేవుని రాజ్యంలో మనం ఎత్తబడలేము. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడాలంటే ఏం చేయాలి? సిద్ధపడాలి. మనం సిద్ధపాటు లేకపోతే ఆయన రాజ్యంలో మనం ఉండం. సిద్ధపాటు అనేదే మారు మనసు రక్షణ. ఆయన యందు విశ్వాసం ఉంచడం, మారు మనసు పొందడం, రక్షింపబడడం, ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం, ఈ లోక పాపాల నుండి, శాపాల నుండి, దోషాల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి యేసయ్య వైపు చూసి మనం వాటన్నిటినీ విడిచిపెట్టాలి అంటే మన శక్తి సరిపోదు. ఎందుకంటే మనలో అపవాది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పరిపాలిస్తున్నాడు. కాబట్టి అపవాది వాళ్ళని బంధించి దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తామో అప్పుడే దేవుడు మనం అపవాది నుంచి విడిపించగల సమర్థుడు యేసయ్య మాత్రమే అని మనం గ్రహించి, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను నీ రాజ్య వారసుడిగా చేసుకో ప్రభు అని మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తామో ఆయన ప్రతి ఒక్కరి పాపాలను క్షమించి విడిపించి నిత్య రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. అందుకని మనం ఈ దిన వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడి ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు రక్షణ పొందుకోవాలని, నిజమైన క్రిస్మస్ మన హృదయాల్లో ఆయన్ని ధరించుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ అని గ్రహించి మీరు విశ్వాసంలో బలపడాలని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వాక్యాన్ని ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న వాక్యం నాయన తండ్రి అపవాది ఎత్తుకుని పోకుండా తండ్రి నైనా ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి నైనా ముద్రించబడను గాక. ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభు తండ్రి లోతైనటువంటి విశ్వాసంలోనైనా తండ్రి భద్రపరచబడను గాక. తండ్రి నీకు వందనాలు. 100 పంట మేము కోయదము గాక. అయ్యా ప్రభు విన్న వాక్యంలో తండ్రి ప్రతి ఒక్కరూ 100 ఫలించుదురుగాక. నీ బలమైన ఆత్మశక్తితో నింపి నిజమైన క్రిస్మస్ ప్రతి ఒక్క మానవుడు, ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి, ప్రతి బడని వ్యక్తి కూడా నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకునేటటువంటి విధంగా వారి యొక్క హృదయాలను సిద్ధపరచండి ప్రభు. అపవాది బంధకాల నుంచి, చీకటి శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి నన్ను విడిపించడానికి వచ్చినటువంటి మా ప్రభువ, మా దేవా, మీ వైపు చూస్తూ ప్రభు తండ్రి మీలో ముందుకు సాగుతూ ప్రభు తండ్రి నీ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ చేర్చుకున్నందుకు నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప, ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అలాగే డేవిడ్ బ్రదర్ని స్వస్థపరచండి ప్రభా, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయండి. అలాగే ఎవరైతే నైనా తండ్రి బలహీనతలో, అనారోగ్యంలో ఉన్నారో ప్రభా, యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రతి ఒక్కరూ నైనా మారు మనసు రక్షణ యేసుక్రీస్తు ప్రభు నామములో పొందుకొని దీర్ఘాయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా నిన్ను సేవించి వారుగా నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు, ప్రతి సంఘము ఎత్తబడే సంఘముగా చేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీ క్రిస్మస్ను సంతోషంగా దేశవ్యాప్తంగా నేను ఈ నెలంతా జరిపించుకుంటున్నటువంటి ప్రతి సంఘాన్ని దీవించండి ప్రభా. నైనా తండ్రి మీ యొక్క 25వ తారీఖులో ప్రభు తండ్రి నైనా జరిపించుకునేటటువంటి నైనా క్రిస్మస్లో ప్రభు మా అందరితో మీరుండి నీకు మహిమకరంగా జరిగించుకోమని, నీ కృపా కాపుదల ఆశీర్వాదాలు మాకు తోడించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని విని ప్రవచన నెరవేర్పు ఈ యొక్క యేసు ప్రభు వారి ఈ లోకానికి ఆయన జన్మం, ఆయన జననం ప్రవచన నెరవేర్పు అని మనం గ్రహించి 700 సంవత్సరాల ముందు ప్రవచించినటువంటి ప్రవక్తల నెరవేర్పు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. అలాగే ఆయన ఈ లోకానికి వచ్చి 2023 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి మనము ఆయన ప్రవచనాన్ని ఎలాగైతే నెరవేర్చడానికి వచ్చారో, ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే నెరవేర్చడానికి వచ్చారో, అలాగే ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి
రెండవ రాకడ కూడా అలాగే ఆయన ఒక్క సున్నా అయినా ఒక్క పొల్లైనా విడిచిపెట్టకుండా నేను నెరవేర్చడానికి వచ్చానని చెప్పినటువంటి యేసయ్య మాట నమ్మి విశ్వాసం ఉంచి ఆయన త్వరలో రానే ఉన్నాడని మనం సిద్ధపడి ఆయన రాజ్య వారసులుగా మనం అందరూ ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభువు కూడా అదే కోరుకుంటున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి జీవితం కానీ ఆయన మన కొరకు మరణించినటువంటి ఆ యొక్క శిలువ మరణాన్ని మనం నిష్ప్రయోజనం చేయకుండా మనం అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి అందరూ పరలోక రాజ్య వారసులుగా ఉండాలని దేవుని చిత్తం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. అలాగే మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈ యొక్క వాక్యములో మీరు విని మీరు ఈ వాక్యంలో బలపడి ఇతరులకు మీరు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. అంటే నేనంతా బాగా చెప్తున్నానని కాదు, దేవుని మాటలు 2 మాటలైనా ఒక్కళ్ళ హృదయాల్లో పడితే, ఒక్క ఆత్మీయ రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఎంతో ఆనందం. ఆయన మనకి బయలుపరిస్తే తప్ప ఏ ఒక్కరు కూడా వాక్యం మన నోట రాదు. ఆయన ఏర్పరచుకుంటే తప్ప ఆయన దగ్గరికి ఎవరు రాలేరు. అందుకని మనకిచ్చిన తలాంతు, నాకిచ్చిన తలాంతు నేను ఎలా వాడుతున్నానో మీరు విని విశ్వసించి ఆ యొక్క తలాంతుని మీరు ఇతరులకు పంచి ఒక్క ఆత్మనైనా రక్షిస్తే సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు విని విశ్వసించి ఇతరులకు కూడా వినిపించండి. వినిపించి వాళ్ళని కూడా ఒక ఆత్మను మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. అందుకని దేవుడిచ్చిన పని మనం నమ్మకంగా చేయాలి. కాబట్టి దేవుని పనిని మనం నమ్మకంగా చేద్దాం, విశ్వాసంలో బలపడదాం, అనేక ఆత్మల్ని మనకిచ్చిన పనిని నమ్మకంగా చేసి రక్షిద్దాం, పరలోక రాజ్య వారసులుగా చేద్దాం. అందుకని మీరు విని విశ్వాసంలో బలపడి ఈ యొక్క వాక్యాన్ని మీకు బంధువులకి స్నేహితులకి షేర్ చేసి అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించండి. దేవుడు అంటే ఇంకా తెలియకుండా, రక్షణ అంటే తెలియకుండా, క్రిస్మస్ అంటే ఏంటో తెలియకుండా ఇంకా ఎంతోమంది అంధకారంలో చీకట్లో ఉన్నారు. కాబట్టి మన వంతు మనం చేయాలి. అందుకే ప్రభువారు ఏమన్నారు, గొర్రెలు ఏమంటారంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, కోతవారిని పంపించమని ప్రభువుని తండ్రిని వేడుకోండి అంటాడు. మనం వేడుకోవాలి, మన వంతు మనం చేయాలి. ఒక్కళ్ళే చేస్తే వాళ్ళు చేస్తున్నారు చాలే మనమెందుకు అని అనుకోకూడదు. అది మనమే ఎందుకు కాకూడదు, నేనే ఎందుకు కాకూడదు అనేటటువంటి తపన, పట్టుదల, విశ్వాసం మనకు ఉండాలి. అందుకని మన వంతు మనం చేద్దాం. ఆయన పని ఆయన చేసుకుంటాడు. మన పని మనం చేస్తే ఆయన సమస్తము జరిగించేది ఆయన మన పనికి తగినటువంటి ప్రతిఫలం దేవుడిస్తాడు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి మనము జీవిద్దాం. కానీ మనల్ని మనం హెచ్చించుకోవాలని, మనల్ని మనం గొప్ప చేసుకోవాలని మాత్రం ఏది మనం చేయొద్దు. అది చేసాము అంటే అది అపవాది సంబంధులు. అందుకని మనం అపవాది సంబంధులుగా ఉండకుండా అపవాదిని ఎదిరించి దేవుని రాజ్యాన్ని స్థాపించి ఈ లోకాన్ని వెలిగిద్దాం. మీరు ఈ లోకానికి వెలుగు, ఉప్పు అన్నారే ప్రభువారు. అందుకని ఈ లోకాన్ని వెలిగించేటటువంటి వెలుగు దివ్యలుగా వెలిగిద్దాం. అనేక మందిని దేవుని రాజ్యానికి చేరుద్దాం. అందుకని నా వంతు ప్రయాసం నేను పడుతుంటే మీ వంతు ప్రయాసం మీరు పడండి. మీరు చెప్పలేకపోయినా చెప్పేవాళ్ళని పంపండి అన్నారు. కాబట్టి చెప్పినటువంటి విన్న వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి అనేక మందిని దేవుని రాజ్యంలోనికి నడిపిస్తే బడా నమ్మకమైన దాసుడా అని దేవుడు మనకి పరలోక రాజ్యంలో మనకి బహుమతులను సిద్ధపరిచి ఉంచుతాడు. ఆ బహుమతులు మనం స్వీకరించాలి అంటే ఈ లోకంలో మనకిచ్చిన సమయాన్ని వృధా చేయకుండా, మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన ఆయుష్ను, మనకిచ్చిన ఆరోగ్యాన్ని, మనకిచ్చిన జీవితాన్ని వృధాగా పోకుండా ప్రతి నిమిషం కూడా విలువైందని, పోయిన ఒక్క నిమిషం కూడా వెనక్కి రాదని మనం గ్రహించి, మనం విశ్వసించి దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. దేవుని కొరకు వాడబడదాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్.